హీస్ విక్రాంత్, వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్. విక్రాంత్, హీస్ మై హస్బెండ్ రవి ప్రకాష్. హలో. హలో సార్. తను మా అబ్బాయి నందు. హలో. హలో. షీస్ మై డాటర్. హాయ్. హాయ్. విక్రాంత్ కూర్చో. శ్రావ్య వెళ్ళి కాఫీ తీసుకురా. నో థ్యాంక్స్ అండి, ఇప్పుడే అవుతాయి. ఏమండి, విక్రాంత్ మన షేర్స్ అన్ని కొనేసి అందరికీ సెటిల్ చేసేసాడు. అవునా, చాలా థ్యాంక్స్ బాబు. వీకే గ్రూప్ అంటే ఫారెన్ కంపెనీస్ లో చాలా పేరున్న కంపెనీ కదా. ఎస్ నందు, ఆ కంపెనీ చైర్మనే ఈ విక్రాంత్. టైంకొచ్చి మనల్ని సేవ్ చేశాడు. ఫారెన్ లో ఉండే మీకు మా కంపెనీ గురించి ఎలా తెలిసింది? మాకే ఎందుకు హెల్ప్ చేశారు? ఫస్ట్ నేను మీకు హెల్ప్ చేయలేదు అంకుల్, మీ దగ్గర బిజినెస్ ఆపర్చునిటీని తీసుకున్నానంతే. బిజినెస్ ఆపర్చునిటీయా? అవును, మాకు విదేశాల్లో ఎన్ని కంపెనీస్ ఉన్నా ఇండియాలో ఫార్మా కంపెనీ లేదు. ఫార్మాలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మీ కంపెనీ గురించి తెలిసింది. మీ గురించి అంతా ఎంక్వైరీ చేసి మిమ్మల్ని కలవాలని ఇండియా వచ్చాను. రాకనే సిచ్యువేషన్ తెలిసింది. వెంటనే మీ ఆఫీస్కి వచ్చి మీ షేర్స్ అన్నీ కొనేశాను. ఇలా నష్టాల్లో ఉన్న కంపెనీని మీరెందుకు కొనడం? మీరే సొంతగా ఒక ఫార్మా కంపెనీ స్టార్ట్ చేయొచ్చు కదా. ఫార్మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి మా దగ్గర మనీ ఉంది మేడం, కానీ మీకున్న ఎక్స్పీరియన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా దగ్గర లేదు. మాకు మీ గైడెన్స్ కావాలి. రఘు, తీసుకో. నేను మీ షేర్స్ కొన్నది మీ కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి కాదు మేడం, మీతో కలిసి పని చేయడానికి. మీ కంపెనీ మీదే, నన్ను మీ పార్ట్నర్గా చేసుకోండి చాలు. ఈరోజు నేను మీకు ఇచ్చిన మనీ. హల్జీ గారు, టాబ్లెట్ వేసుకోండి. ఏం ఆలోచిస్తున్నారండి? అదేనండి, ఉదయం అదితి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. బామ్మగారేమో మనల్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అదితి దగ్గరికి రేపు వెళ్దాం. అదితి కన్విన్స్ అవుతుందో లేదోనని టెన్షన్గా ఉందండి. అదితిని ఎలాగైనా ఒప్పించాలండి, మన దగ్గర అయితే వేరే ఆప్షన్ లేదు. ఆ, ఒకవేళ అదితి ఒప్పుకోకపోతే అప్పుడు ఏం చేద్దామండి? నాకు కూడా తెలియదండి. అదితిని ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి. ప్రస్తుతానికి మన దగ్గర అదొక్కటే ఆప్షన్ ఉంది. ఒక పక్క బామ్మగారు నా మీద చూపిస్తున్న కేరింగ్కి, ప్రేమకి సంతోషంగా ఉన్నా, ఇంకో పక్క అదితిని ఎలా ఒప్పించాలని టెన్షన్గా ఉందండి. అదంతా నేను చూసుకుంటానండి, మీరేం వరీ అవ్వకండి, సరేనా? మీరు ప్రశాంతంగా పడుకోండి. ఒట్టి కూరగాయలే ఉన్నాయి, తినడానికి పళ్ళేమీ లేవు.
కిచెన్లో కూడా అన్నం కూరలు ఏవీ లేవేంటి? ఇప్పుడు ఎలా? ఏంటి బుజ్జి, ఏం కావాలి? బాగా ఆకలిస్తుందత్తా. పైనున్న డబ్బాలో సున్నుండ్లున్నాయి, అవి తీసుకుని తిందామని. ఆ డబ్బాలో సున్నుండలుండాలి. అరే ఆల్జగలేరి ఆల్జీ గారు, ఆల్జీ గారు, ఈ టైంలో ఆల్జీ గారు ఎక్కడికి వెళ్ళారు?